మీ వర్షన్ చెప్పారు, అందరి వర్షన్ అందరూ చెప్తున్నారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. అసలు ఒక అనలిస్ట్ గా ప్రజలేమనుకుంటారు ఇంత కన్ఫ్యూజన్ లో పడేస్తే? యామిని గారు, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ మధ్యకాలంలో వీళ్ళ మధ్య జరిగినటువంటి విమర్శల పరంపరని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని స్పష్టమైన అంశాలు మన దృష్టికి వస్తాయి. ఒకటి, దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఒక విమర్శ చేశారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఆ విమర్శ ఏంటి అని అంటే, కేటీఆర్ నకిలీ, నేను ఒరిజినల్ అని అన్నారు. అంటే దావోస్ పర్యటనలకి కేటీఆర్ వెళ్తారు కాబట్టి కేటీఆర్ నకిలీ, నేను ఒరిజినల్ అని చెప్పారు. అదొక ఘాటైనటువంటి విమర్శ. రెండొక విమర్శ ఏంటి అని అంటే, ఫిబ్రవరి 17 నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు ఉంది, పులి బయటకు వస్తుంది అనేటటువంటి ఒక డైలాగ్ వాళ్ళ సమీక్ష సమావేశాల్లో వింటే ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చినటువంటి ఒక రియాక్షన్ ఏంటి అని అంటే, ఆ పులి బయటకు రానియండి, బోను అలా సిద్ధం చేసి పెట్టాము అనేటటువంటిది కూడా ఒకటి చెప్పారు. తర్వాత ఈ ట్వీట్ వారు ఇప్పుడు మనం పెట్టినటువంటి చర్చలో ఈ ట్వీట్ ఎప్పుడైతే కేటీఆర్ పెట్టారో, పబ్లిక్ నుండి లేకపోతే పార్టీ కార్యకర్తల నుంచి వీళ్ళందరి నుంచి వస్తున్న రెస్పాన్స్లలో మనం గమనించే ఒక మంచి రెస్పాన్స్ ఏంటంటే, కుక్కలు మొరుగుతాయి, సింహాలు గర్జిస్తాయి అనేటటువంటి ఒక అద్భుతమైన ఒక మాట అయితే వచ్చింది, మనం గమనించాం. సరే, కుక్కలు ఎవరనేది పక్కన పెడితే సింహాలు గర్జిస్తాయి అని అన్నారు కదా. నేను 50 రోజుల్లో రోరింగ్ లైన్గా గవర్నమెంట్ని చూడలేకపోతున్నాను. ఒక గవర్నమెంట్ ఈజ్ ఫంక్షనింగ్, ఈజ్ వర్కింగ్, అంటే ప్రభుత్వము పనిచేస్తుంది, సమీక్షలు చేస్తుంది, ప్రభుత్వము తన మొదటి రోజుల్లో ఉన్నటువంటి బాలారిష్టాలను దాటి ప్రభుత్వంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమే. కానీ రోరింగ్ లయన్ అంటే గర్జించే సింహపు స్థాయిలో పాలనలో లేదు అనేటటువంటి అభిప్రాయం కామన్ మ్యాన్లో వ్యక్తమవుతుంది. మరి ముఖ్యంగా రైతుల నుండి వ్యక్తమవుతుంది. ఎందుకంటే రైతు బంధు వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫాస్ట్గా క్రెడిట్ అవ్వలేదు బ్యాంకులలో, కాబట్టి కొంచెం అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. దిస్ ఇస్ దెన్ గ్రౌండ్ రియాలిటీ. ఆర్థికంగా కొంచెం బలం పుంజుకోవాలని గవర్నమెంట్ అనుకున్నది ఏంటంటే, లంక బిందెలు ఉంటాయి, దోపిడీ చేయొచ్చు అనుకున్నారు. లంక బిందెలు లేవు. అదే ప్రభుత్వం అంటే లంక బిందెలు కాదు, అది తెలియాలి వాళ్ళకి. మీరు చాలా మాట్లాడారు. అయితే నేను అనేది ఏంటి అంటే, ఆ స్థాయి కొద్దిపాటి అసంతృప్తి రైతు వర్గాల నుంచి వస్తుంది. కాబట్టి నేను గవర్నమెంట్ కి లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేనుగా భావిస్తున్నది ఏంటంటే, పాలనలో వేగం పెరగాలి. పాలనలో వేగం పెరగాలి కాబట్టి ఈ 1-2 రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఫిబ్రవరి 1 నుండి మరొక 2 గ్యారంటీలను మేము అమలు చేయబోతున్నామని అన్నారు. బహుశా 2 గ్యారంటీలు ఏమై ఉండొచ్చు అని నేను అంటున్నానంటే, ఫిబ్రవరి 1 కదా, కాబట్టి ఫిబ్రవరి నెలంతా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచితంగా వాడుకునేటటువంటి వాళ్ళకి ఉచితంగా ఇచ్చే ఒక పథకము, రెండోది చేయూత పథకం కింద వృద్ధులకు ఇచ్చేది, లేకపోతే మిగతా వర్గాలకు ఇచ్చేటటువంటి పెన్షన్ 4,000 రూపాయలని అమలు చేయబోతున్నారా అనేటటువంటి అభిప్రాయం అయితే రైతుల విషయంలో ఆపలేదు కదండి, వాళ్ళు దేనికొక దానికి వాడుకుంటూ ఉంటారు. అదే నేను అనేది ఏంటంటే, 2-3 ఎకరాల వరకే అమలైందండి. లేదన్నా ఇప్పటి వరకు 2-3 ఎకరాల వరకే. ఇంకా లోపే నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రైతాంగం నుంచి, రైతు వర్గాల నుంచి మీరు చూడండి, 69 లక్షల మంది రైతులు రైతు బంధు పథకం కింద గత ప్రభుత్వంలో వాళ్ళు 10,000 రూపాయలు సంవత్సరానికి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళలో ఉన్న అసంతృప్తి ఏంటంటే, గత ప్రభుత్వం చాలా ఫాస్ట్గా మాకు అమౌంట్ని క్రెడిట్ చేసింది, బట్ ఈ ప్రభుత్వం ఆ స్థాయిలో చేయలేకపోయింది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వాళ్ళు ఉంది. దాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఉంది. అందుకే నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ పాలనలో వేగం పెంచాలా. ఇప్పటి వరకు హానీమూన్ ముగిసిపోయినట్టుగానే భావించాలి మనం. అంటే 50 రోజులు అవుతుంది, ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటే ఉండొచ్చు. వాళ్ళకి పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఏ కొత్త ప్రభుత్వానికైనా ఉంటాయి. కొన్ని శాఖల పైన, కొన్ని డిపార్ట్మెంట్ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిపైన ప్రాపర్గా విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఏదో మనం టీవీలో స్టూడియోలో కూర్చొని మాట్లాడినంత ఈజీగా నిర్ణయాలు విధానాలు చేయడం మంచిది కాదు. కానీ విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ఆ పెట్టే గ్యారంటీ కింది స్థాయి వర్గాలకు అందే విధంగా పాలనలో వేగం పెరగాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఆశిస్తున్నాం. నేనే కాదు, కామన్ మ్యాన్ కూడా, సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వంలో ఇంకా వేగం పెరగాలి, ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెరగాలనేటటువంటి అభిప్రాయం కింది స్థాయి నుంచి వ్యక్తమవుతున్న మాట. షార్ట్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. అంటే షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్.